సాయంత్రం మన బండిలో అలా అడవిలోకి పోదామేంటి? సరదాగా కొండల్లోకి అలా కోనల్లోకి షికారులు వచ్చేద్దాం, ఏమంటావే? ఏమిటి సూరన్న గోల? గోల కాదు, గోళీ కాదు, మీరు ఉండండి బాబు. సూరన్న, అయ్యా, చాలా నాళ్ళ క్రితం ఒక అమ్మాయి ఈ ఊరికి వచ్చింది కదూ? అవునండి, చాలా నాళ్ళ క్రితం. ఏంటంటే మా అక్కతో పెట్ల కూర నుంచుంటారా? మంచి రుచిగా ఉంటాలండి. వద్దులే కాని శివుడు, చాలా నాళ్ళ క్రితం ఈ ఊరికి సుమతి అనే అమ్మాయి వచ్చింది కదూ? ఆ అమ్మాయిని పులి చంపేసింది కదూ? అవునటండి, చాలా నాళ్ళ వస్తానండి, వెళ్ళొస్తానండి. చాలా పనుందని ఇంత దూరం తీసుకొచ్చారేటండి బాబు? పులిరాజు అయ్యా, మన కాంట్రాక్టర్ రావు గారు ఇప్పుడు హేమని పిలిపించినట్టే చాలా నాళ్ళ క్రితం సుమతి అనే అమ్మాయిని పిలిపించారు. చేద్దాం. ఆ అమ్మాయిని పులి చంపేసింది, అవునా? ఎవరిని అడిగినా చెప్పబోతూ ఆగిపోయి పారిపోతున్నారు. కారణం ఏమిటి? చెప్తే చంపేస్తారని వార్నింగ్ ఇచ్చాడుగా పాండుగాడు. ఏమిటి? ఇది వరకటి పిల్ల పులివాత బయట చచ్చిపోయిందన్న విషయం హేమగారికి తెలిస్తే ఈవిడెక్కడ జడిసిపోయి పారిపోద్దామని రావు గారు పాత కథను బయటకు పొక్కనివద్దని గట్టిగా చెప్పారట. కానీ ఈ పిల్ల ఈటికేం జడిసే బాబతలా కనపడడం లేదండి. మరి హేమ ధైర్యవంతురాలని తెలిసాక ఆ విషయాన్ని బయటికి చెప్పేచ్చుగా? చెప్పేయచ్చు అనుకోండి, కానీ పుల్లు సింహాలు ఏనుగులు వేటలో పడిపోయి మరి ఇలాంటి విషయాలు ఏం పట్టించుకోవడం లేదండి. ఈ రహస్యాన్ని దాయడానికి ఇది ఒకటే కాదు, ఏదో బలమైన కారణమే ఉండాలి. ఒకసారి రావు గారింటిని హేమగతిని సోదా చేస్తే